మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును యోగా గురువు బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. యోగా డే కార్యక్రమం నిర్వహణపై సీఎంతో చర్చించారు. కోల్కతాలోని కాళీమాత ఆలయాన్ని మంత్రి లోకేష్ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కాళీమాతను వేడుకున్నారన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర సొంత భవనం, స్టేట్ డ్రగ్ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించారు. ఈ నెల చివరి వారంలో మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ సర్వే సెంటర్ను సీఎం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, కలెక్టర్ ఎం విజయ సునీత పరిశీలించారు. ఈ నెల 30న గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయనగరం జిల్లాకు రానున్నారు. సుమారు 400 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా డిగ్రీ పట్టాల్ని అందజేయనున్నారు. ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సీబీసీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎన్ఆర్ కళాశాల వార్తాలాప్ ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందన్నారు. హోంశాఖ మంత్రి అనిత వ్యక్తిత్వం, వస్త్రధారణపై మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వాసవ్య మహిళా మండలి ప్రతినిధులు రాష్ట్రపతికి వినతి పత్రం పంపారు. జాతీయ స్థాయిలో ప్రత్యేక మార్గదర్శకాల్ని రూపొందించాలని కోరారు. విశాఖ గోపాలపట్నం జీవీఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఎం శ్రీను లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మరణ ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు 30,000 లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 31.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానంలో ఇంట్లో సహాయకురాలిగా ఉంటూ బంగారు వస్తువులు కాజేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాల నుంచి 18 కాసుల బంగారు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన 2 డ్రైవర్లు నిజాయితీ చాటుకున్నారు. విజయవాడ నుంచి పాలకొండ వెళుతున్న బస్సులో బ్యాగు మర్చిపోయిన ప్రయాణికుడికి తిరిగి అందజేశారు. అలాగే చరవాణిని సైతం తిరిగి అందించారు.